నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా అయితే లాభాల్లోకి వెళ్ళింది. అది కూడా జస్ట్ 4 డేస్లో మాత్రమే. ఎక్కడంటారా? పోస్టర్స్లో. డే 1 154 కోట్లు వచ్చినట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మరి రెండో రోజు ఏమైందో తెలియదు. అంటే ఈ పోస్టర్లు ప్రింట్ చేసే వాళ్ళు కూడా ఈ సినిమా ఆడే థియేటర్స్లో జనాలు లేరని థియేటర్స్కి వెళ్ళినట్టున్నారు. రెండో రోజు మూడో రోజు పోస్టర్స్ అయితే రిలీజ్ చేయలేదు. డైరెక్ట్గా 4 డేస్కి కలిపి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. 252 కోట్లు వచ్చాయని. అంటే 4 రోజుల్లో 252 కోట్లు అంటే మామూలు విషయమా? ఈ ఓజీ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరికీ లాభాలే లాభాలు, పోస్టర్ల నిండా లాభాలే లాభాలు. ఈ ఫేక్ పోస్టర్ల వల్ల ఓజీ సినిమా పైన మొదటి నుంచి హైప్ లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ తప్ప గ్రౌండ్ లెవెల్లో ఈ సినిమా పైన అంత ఇంట్రెస్ట్ లేదు. పైగా ఈ సినిమా రిలీజ్ తర్వాత దీనికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ అంతా బ్లాక్ బస్టర్ అంటే న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం పెదవిర్చారు. ఎలివేషన్స్ బిల్డప్ తప్ప ఏం లేదు సినిమాలో. బీజిఎం బాగుంది, అది కూడా కాపీ బీజిఎం. నరకడం ఎలివేషన్, నరకడం ఎలివేషన్ అంతే. స్టోరీ లేదు, ఎమోషన్ లేదు, ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. ఆ నరకడం కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటే ఆ కత్తి వెళ్ళి విలన్స్ అందరినీ నరికేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓకే, స్టార్ హీరో కాబట్టి గట్టి ఎలివేషన్లే పెట్టారు అనుకుందాం. అయితే కథలో భాగంగా ఎలివేషన్స్ హీరోయిజం పండితే బాగుంటుంది. కానీ ఇక్కడ ఎలివేషన్స్ మధ్యలో కథ ఇరికించారు, అదే సమస్య. ఇంకోటి, పవన్ కళ్యాణ్ ఎంట్రీ అలాగే ఇంటర్వెల్ ఫైట్ సీన్ బాగుంది అంటారు. అసలు అక్కడ పవన్ కళ్యాణే లేడు. మొత్తం డూప్తో లాగించి లాస్ట్లో క్లోజప్ షాట్స్ పెట్టి ఇరికించారు. చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్తో లాగించి సెకండ్ హాఫ్ మాత్రం సిల్లీ లాజిక్స్తో సాగదీశారు. ఇంకోటి, అలాంటోడు మళ్ళీ వచ్చాడంటే అని అంటుంటారు. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత వాడు రాకముందే మనం లేచి పారిపోయింటే బాగుండేదే అని అనిపిస్తుంది. సరే, మొత్తానికి సినిమాలో కంటెంట్ లేదు, ఓవర్ ఎలివేషన్స్, హింస, రక్తపాతం, అందుకనే సినిమా పోయింది. పైగా మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది. సినిమా థియేటర్స్లో ఉంటే పోయింది అంటావేంటి అనుకోవద్దు. ఈ సినిమాకి డే 1 వరల్డ్ వైడ్గా 128 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే రెండో రోజు కేవలం 28 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే పోస్టర్లో మాత్రం 154 కోట్లు వేశారు. అయితే అది కూడా నిజం అనుకుంటే రెండో రోజు వచ్చిన కలెక్షన్స్ దెబ్బకి అసలు రెండో రోజు పోస్టరే రిలీజ్ చేయలేదు. అంటే ఒక్క రోజులోనే 100 కోట్ల డిఫరెన్స్ అంటే ఇంకేముంది. ఆ మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కూడా భారీగా టికెట్ రేట్లు పెంచితే వచ్చాయి. లేదంటే ఈ సినిమాకి మొదటి రోజున 60 నుంచి 70 కోట్ల రేంజ్లోనే గ్రాస్ కలెక్షన్స్ వచ్చిండేవి. సోలో రిలీజ్, పాన్ ఇండియా మూవీ, అలాగే కావాల్సినన్ని థియేటర్లు, భారీ టికెట్ హైక్స్. ఇంకోటి, పాన్ ఇండియా మూవీ పోటీగా ఏ సినిమా రిలీజ్ లేదు. పైగా దసరా హాలిడేస్ కూడా అడ్వాంటేజ్ ఇస్తుంది. అయినా సరే ఈ సినిమాకి డే 1 కలెక్షన్స్ లేవు. ఈ సినిమా ఆడే థియేటర్స్లో జనాలు లేరు, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కానీ పోస్టర్స్లో మాత్రం 100 కోట్లు వేస్తున్నారు. ఈ సినిమాకి 4 రోజుల కలిపి 252 కోట్లు వచ్చాయని ఒక ఫేక్ పోస్టర్ అయితే వేశారు. కానీ నిజానికైతే ట్రాకింగ్ సిస్టమ్ ప్రకారం ఈ సినిమాకి 212 కోట్లు మాత్రమే చూపిస్తుంది. అయితే మనకి ట్రాకింగ్ సిస్టమ్ సరిగ్గా లేదు కాబట్టి ఒక 10 ఎక్కువే వేసుకుందాం. అప్పటికి కూడా ఈ సినిమాకి 220 కోట్లు మాత్రమే వచ్చినట్లు. కానీ పోస్టర్స్లో మాత్రం 254 కోట్లు వేసి 30 కోట్లు ఎక్కువగా చూపిస్తున్నారు. సరే, ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకుందాం. అయినా వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం, ఎన్ని కోట్లు వేసుకుంటే మనకెందుకు. అయితే ఈ సినిమాకి మెయిన్గా కలెక్షన్స్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే టికెట్ రేట్స్. ఏ సినిమా అయినా సరే ఫ్యాన్స్ మాత్రమే చూస్తే హిట్ అవ్వదు. ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాండ్ పడితేనే ఏ సినిమా అయినా హిట్టో, బ్లాక్ బస్టరో లేదంటే ఇండస్ట్రీ హిట్టో అవుతుంది. దసరా హాలిడేస్ ఉన్నా కానీ ఆడియన్స్ ఈ సినిమాకి రావడం లేదు, థియేటర్స్ వైపు రావడం లేదు అంటే దానికి మెయిన్ రీజన్ టికెట్ రేట్స్. ఇంత టికెట్ రేట్స్లో ఒక ఫ్యామిలీ సినిమా చూడడం అనేది చాలా కష్టం. అందుకనే ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా తగ్గిపోయాయి. మొత్తానికైతే వాళ్ళు పోస్టర్లో వేసిన లెక్కకి అలాగే ట్రేడ్ లెక్కలకి ఒక 30 కోట్ల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అదొక ఫేక్ పోస్టర్. మరి ఈ పోస్టర్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.